హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 పేపర్ అండ్ గ్రూప్ 1 పేపర్ రెండు పేపర్లు చూసుకున్నారు మీరు. ఆల్మోస్ట్ యూపీఎస్సి స్టాండర్డ్స్లో మనకి టచ్ అవ్వడం జరిగింది అనమాట. అయితే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీఎస్సి వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇచ్చారనమాట. దట్ ఈ పేపర్ అనేది టఫ్గా వచ్చింది, సో 1:100 నిష్పత్తిలో తీయాలి అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేసిన తర్వాత ఏపీఎస్సి నుంచి మనం పరిగే సుధీర్ సార్ ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆయన అఫీషియల్గా ట్వీట్ చేశారు దట్ 1:100 తీస్తున్నాము అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ కూడా మనకి త్వరలోనే మేము ముందుకి తేబోతున్నాం అని చెప్పి చెప్పారు. ఇన్ ద సేమ్ వే ఏపీఎస్సి గ్రూప్ 1 కి కూడా 1:100 తీసే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు. సో అప్పుడు గ్రూప్ 2 కి సాక్షి పేపర్లో ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా మనకి గ్రూప్ 1 కి సాక్షి పేపర్లో ఒక క్లిప్పింగ్ అయితే ఇచ్చారండి. ఐ జస్ట్ షో యూ ద క్లిప్పింగ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100 ఉండే అవకాశం ఉంటుందని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు తెలుపుతున్నారని చెప్పేసి అన్నారు. సో 1:100 తీస్తే కనుక కట్ ఆఫ్ మార్క్స్ అనేది భారీగా తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో గ్రూప్ 1 కి కూడా చాలా మంది ఇదే మిస్టేక్ చేశారండి. అంటే తొందరలో కట్ ఆఫ్ రీచ్ కామేమో అని చెప్పేసి చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా భయంతో మనకి ఎక్కువ నెగిటివ్స్ పెట్టేసి మార్క్స్ అనేది తగ్గడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి 1,48,881 మెంబర్స్ మనకి దరఖాస్తు చేసుకుంటే దాంట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసింది మాత్రం 1.26 lakhs మెంబర్సే. కానీ మార్నింగ్ పేపర్ రాసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు, ఇంకా మా వల్ల కాదు అని చెప్పేసి. అలాగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ పేపర్ రెండు పేపర్లు రాసిన వాళ్ళు మాత్రం 91,463 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. సో ఈ 91,463 మెంబర్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే చాలా తక్కువే ఉంటారు. ఎక్కువ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారు అండ్ అలాగే గ్రూప్ 1 ఐ మీన్ డిస్క్రిప్టివ్ రైటింగ్ బాగా స్కిల్స్ ఉన్న సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం చాలా తక్కువే ఉంటారండి. సో ఒకవేళ 1:100 తీసినట్లయితే మన కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు అనేది ఇంకా కొద్దిగా క్లారిటీ అయితే రావాలి. మీరేం చేస్తారంటే మనం ఒక అఫీషియల్ పోల్ కండక్ట్ చేశాము. ఆల్రెడీ 6,000 మెంబర్స్ అరౌండ్ మనకి ఆ పోల్లో కండక్ట్ చేశారు. దాదాపుగా ఒకసారి చూపిస్తానండి రైట్ నో ఇప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పేసి. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఎస్, మీరు ఇక్కడ ఈ పోల్ చూసుకోవచ్చండి, కనిపిస్తుంది కదా. దాదాపు 5.9K అంటే 6K మెంబర్స్ అనుకోండి. 6,000 మంది స్టూడెంట్స్ మనం యొక్క ఈ పోల్ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. అంటే 46% ఆఫ్ ద స్టూడెంట్స్కి మనకి 20 to 30 మార్క్సే వచ్చినాయి. అండ్ ఒక 18% స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే 30 to 40 మార్క్స్ వచ్చాయి. ఒక 16% స్టూడెంట్స్కి 40 to 50 వచ్చాయి. అండ్ 50 to 60 అండ్ 60 to 70 వచ్చిన వాళ్ళు కేవలం 10% మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట. సో ఈ పోల్లో మీరు కూడా ఒకసారి పార్టిసిపేట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే మనకి ఎంత స్కోర్స్ వచ్చినాయి అనేది మనకి కొద్దిగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మా గెస్ ఏంటంటే పేపర్ అనేది టఫ్గానే వచ్చింది కాబట్టి 1:100 తీయకపోతే 60 అరౌండ్లో కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాము. అండ్ 1:100 తీసుకున్నట్లయితే ఇట్ విల్ బి లెస్ దాన్ 60 ఫర్ షూర్. అంటే మనకి అరౌండ్ 45 to 60 మధ్యలో ఉండే అవకాశాలు ఉందని చెప్పి మేము గెస్ చేస్తున్నాము. వీ మే బి రాంగ్, బట్ దట్ ఈస్ అవర్ గెస్సింగ్ అనమాట. అకార్డింగ్ టు మనకి ఈ పోల్ కానివ్వండి లేకపోతే పేపర్ టఫ్నెస్ కానివ్వండి దాని ప్రకారంగా 45 to 60 మధ్యలోనే ఉంటుందని చెప్పేసి మనం గెస్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఎవరైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. కాకపోతే నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఎందుకంటే గ్రూప్ 2 ఆల్రెడీ 50% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్, ఇంకొక 50% మాత్రమే ఉంది. వేరేస్ గ్రూప్ 1 చూసుకున్నట్లయితే మెయిన్స్ ఉంది, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంది. సో ఇంటర్వ్యూలో కూడా చాలా మంది డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా 2 స్టేజ్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 అయితే. అండ్ డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఉండాలి, దానికి సంబంధించి చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. వేరేస్ గ్రూప్ 2 చూసుకున్నట్లయితే కేవలం మనకి 2 పేపర్లు 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. ఈ 4 సబ్జెక్టులు మీరు డెడికేటెడ్గా కన్సిస్టెంట్గా డైలీ ఎఫర్ట్స్ పెడితే 75 మార్క్స్ ఈచ్ పేపర్స్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ముందుగానే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ముందుగానే ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ముందుగానే రివిజన్లు చేసుకొని ముందుగానే టెస్ట్ సిరీస్లు రాసి రెడీగా ఉంటే డెఫినెట్లీ మీకంటూ ఒక మంచి గ్రూప్ 2 జాబ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో బ్యాకప్ జాబ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. సో గ్రూప్ 1 జాబ్కి ఏం చేయొచ్చు, తప్పులేదు. బట్ గ్రూప్ 2 అనే ఒక ఒక బంగారు బాతు పెట్టిన ఒక గుడ్డు మనకు కనిపిస్తున్నప్పుడు దాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ప్యారలల్గా గ్రూప్ 2 మాత్రం మినిమం ఫోకస్ అనేది దీని మీద కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. లేదంటే ఒక మంచి ఆపర్చునిటీని కోల్పోయిన వాళ్ళు అవుతారు. అండ్ ఇంత భారీ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందో లేదో చెప్పలేము. 905 పోస్టులు ఉన్నాయండి. ఓకేనా.
ఏ పోస్ట్ వచ్చినా కానీ మీరు మళ్ళీ అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న తర్వాత ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత లాంగ్ లీవ్ తీసుకొని కూడా మీరు యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. బట్ డోంట్ మిస్ గ్రూప్ 2, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.